హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఇంగ్లీష్ లైబ్రరీ. ఈ వీడియోలో మరో బ్యూటిఫుల్ మోరల్ స్టోరీని ట్రాన్స్లేట్ చేద్దాం. ఈ స్టోరీ చాలా మంది కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకనంటే మనలో చాలా వరకు చిన్నతనంలోనే పెద్దవాళ్ళలాగా అధికారం చెలాయించాలని, పెత్తనాలు చేయాలని చాలా ఆశపడే ఉంటాం. కానీ ఆ వయసు వచ్చేసరికి, అంటే పెద్దరికం వచ్చేసరికి, అది అధికారం కాదు, బాధ్యత అని, పెత్తనం కాదు, దాని వెనకాల చాలా తలనొప్పులు ఉన్నాయని తెలుసుకోవడానికి చాలా వయసు అయిపోతుంది. అప్పుడు కానీ తెలియదు మనకి చైల్డ్హుడ్ ఎంత మంచిగా ఉండేదో, ఎంత బాగుండేదో అని. సో మీలో ఎంతమంది ఇది కరెక్ట్ అని ఫీల్ అవుతున్నారో వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి. తెలుసుకుందాం ఎంతమందికి నా ఒపీనియన్ నచ్చుతుందో. ఓకే, ఆలస్యం చేయకుండా ఈరోజు స్టోరీని ట్రాన్స్లేట్ చేసేద్దాం. ఫస్ట్ స్టోరీని రీడింగ్ చేద్దాం. నాతో పాటు మీరందరూ కలిసి చదవడానికి ట్రై చేయండి. టోటల్ రీడింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెంటెన్స్ బై సెంటెన్స్ ట్రాన్స్లేట్ చేద్దాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద స్టోరీ రీడింగ్. ద ప్రిన్సెస్ ప్లాన్. ద ప్రిన్సెస్ ప్లాన్ అనేది స్టోరీ యొక్క టైటిల్. Once upon a time, a prince and the minister's son were best friends. They talked about kingdom matters and made plans. The prince wanted to rule the kingdom, but his father thought he needed more experience. Feeling upset, the prince decided to kill his father. He went to his friend and said, "My father has been mean to me. He doesn't trust me and doesn't want me to become a king. I want to kill my father." His friend got worried and tried to reassure him that his father loved him. Despite the friend's efforts, the prince planned to kill the king with the soldiers. The loyal soldiers, however, informed the king. The king was very sad when he said, "My son, I have to banish you from my kingdom. You can't be king." Moral of the story is, trust and understand your elders' intentions. Okay, ఇది టోటల్ స్టోరీ, స్మాల్ స్టోరీ. అఫ్ కోర్స్ ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ. ఇది కనుక మీకు అర్థమైతే చాలా బ్యూటిఫుల్ స్టోరీ ఇది, అండ్ మన రియల్ లైఫ్లో అప్లై చేసుకోవడానికి చాలా బాగుంటుంది స్టోరీని. ఇప్పుడు సెంటెన్స్ బై సెంటెన్స్ ట్రాన్స్లేట్ చేద్దాం. వీడియో ఎండింగ్లో ఇంగ్లీష్ అండ్ తెలుగు వర్షన్స్ సైడ్ బై సైడ్ ఉంచుతాను. మీరు ఎండింగ్ వరకు స్టోరీని చూడండి, వీడియోని. అప్పుడు మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ వర్షన్స్ సైడ్ బై సైడ్ ఉంటాయి. ద ప్రిన్సెస్ ప్లాన్. ఇక్కడ మనకి ప్రిన్స్ అని రాస్తాం. ప్రిన్స్ అని రాస్తే అది యువరాజు అవుతుంది. అదేవిధంగా ప్రిన్సెస్ అని కూడా రాస్తారు. ఈ ప్రిన్సెస్ అంటే యువరాణి అని అర్థంతో రాస్తాం. ఇక్కడ ప్రిన్స్కి అపాస్ట్రఫీ ఎస్ తగిలిస్తే యువరాజు యొక్క అని మీనింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ ప్రిన్సెస్కి లాస్ట్లో జస్ట్ అలా డాట్ పెట్టినా మనకి యువరాణి యొక్క అని రాయొచ్చు, లేదనుకుంటే మనం ఎస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఎనీథింగ్ ఈజ్ ఆల్ రైట్. ఇది యువరాజు యొక్క అండ్ ఇది యువరాణి యొక్క అన్న అర్థంతో రాస్తాం. ఈ ప్లాన్ అనడానికి ఇక్కడ అర్థం మనకి పథకము అన్నట్లుగా రాస్తాం. పథకము అంటే ఒకళ్ళని కానీ లేదనుకుంటే ఎదుటి వ్యక్తిని మనం మోసం చేయడానికో లేదనుకుంటే వాళ్ళకి చెడు చేయడానికో ఆలోచన చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి ఆలోచనలు మనం ఇక్కడ పథకము అన్నాం. ఇక్కడ
ఇక్కడ ప్రిన్సెస్ ప్లాన్ అంటే యువరాజు యొక్క పథకము అన్నట్లుగా ఈ టైటిల్ మనం రాసుకోవచ్చు. వన్స్ అపాన్ ఏ టైమ్ ఏ ప్రిన్స్ అండ్ ద మినిస్టర్స్ సన్ వర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఈ సెంటెన్స్ ని మనం ట్రాన్స్లేట్ చేస్తే ఇక్కడ మనకి ఈ వన్స్ అపాన్ ఏ టైమ్ అనే ఫ్రేజ్ ని మనం ప్రతిసారి అంటే ప్రతి నీతి కథలోనూ చూసేది. వన్స్ అని లేదనుకుంటే వన్స్ అపాన్ ఏ టైమ్ అని ఎప్పుడు చూస్తూనే ఉంటాం కదా. దీంతోనే మన నీతి కథలన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అంటే ఒకప్పుడు, ఇక్కడప్పుడు ఒకప్పుడు అన్నట్లుగా రాస్తా ఉంటాం. ఒకప్పుడు అన్న అర్థంతో రాస్తాం. ఇక్కడ ఏ ప్రిన్స్ అండ్ మినిస్టర్స్ సన్ వర్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఈ సెంటెన్స్ లో వర్ అనేది మెయిన్ వర్బ్ గా ఉంది. ఇక్కడ అంటే ఈ సెంటెన్స్ ప్రిన్స్ అండ్ మినిస్టర్స్ యొక్క స్థితిని గురించి వివరిస్తుంది. అంటే వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు, వాళ్ళ యొక్క స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి మనం ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి ఈ వర్ అనేది మెయిన్ వర్బ్ గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ కూడా మినిస్టర్స్ అని ఉంది. అంటే మినిస్టర్ అపాస్ట్రఫీ ఎస్ ఉంది. అంటే ఇక్కడ అపాస్ట్రఫీ ఎస్ అంటే మనం ఏమని చెప్పుకున్నాం, యొక్క అన్న అర్థంతో యూజ్ చేస్తామని, అంటే యొక్క అన్న అర్థంతో యూజ్ చేస్తామని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో మినిస్టర్స్ యొక్క అంటే మినిస్టర్ యొక్క కుమారుడు అండ్ ప్రిన్స్ అంటే యువరాజు, వీళ్ళిద్దరూ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అంట. అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ప్రాణ స్నేహితులుగా ఉండేవారంట. ఒక యువరాజు మరియు మంత్రి కుమారుడు ప్రాణ స్నేహితులు అని మనం ఈ సెంటెన్స్ ని రాసుకోవచ్చు. దే టాక్డ్ అబౌట్ కింగ్డమ్ మ్యాటర్స్ అండ్ మేడ్ ప్లాన్స్. ఇక్కడ ఈ సెంటెన్స్ లో మనం చూస్తే టాక్డ్, ఇక్కడ సెంటెన్స్ లో ఏముంది టాక్డ్. ఈ టాక్డ్ అనేది వర్బ్ గా తీసుకోవాలి మనకి. ఈ టాక్డ్ అనేది యాక్షన్ వర్బ్ ఇక్కడ. కానీ మనం ముందు సెంటెన్స్ లో చూసాం కదా, ముందు సెంటెన్స్ లో ఏం వర్బ్ చూసాం, ఈ వర్ అనే వర్బ్ అని చూసాం. ఈ వర్ అనేది స్టేట్ ఆఫ్ బీయింగ్ అని చెప్పాము. స్టేట్ ఆఫ్ బీయింగ్. స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే అర్థం ఏంటి? స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ఒక మనిషి యొక్క లేదంటే వస్తువు యొక్క స్థితిని గురించి చెప్పేవి స్టేట్ ఆఫ్ బీయింగ్స్. కానీ ఒక పని గురించి చెప్పేవి యాక్షన్ వర్బ్స్. అంటే వర్బ్స్ అనేవి 2 types లో ఉంటాయి. వర్బ్స్ అనేవి 2 types. వన్ ఈజ్ యాక్షన్ వర్బ్ అండ్ అనదర్ వన్ ఈజ్ స్టేట్ ఆఫ్ బీయింగ్. ఓకే, స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ఒక మనిషి లేదా వస్తువు యొక్క స్టేటస్ అంటే స్థితిని గురించి చెప్పేవి. అండ్ యాక్షన్ వర్బ్ అంటే ఏదైనా మనం చేసేటటువంటి ఒక పని ఉంటుంది కదా, ఆ పని గురించి చెప్పేవే ఈ యాక్షన్ వర్బ్స్. ఇక్కడ టాక్డ్ అన్నాడు. ఈ టాక్డ్ అనేది చేసే పని కదా, ఫిజికల్ యాక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది కదా అందులో. సో అందుకని ఇది యాక్షన్ వర్బ్ అనమాట. ఇక్కడ టాక్డ్ అండ్ టాక్డ్, టాక్డ్ అనేవి వర్బ్ ఫార్మ్స్ గా తీసుకున్నాం. మనకి ఇచ్చినటువంటి వర్బ్ B2 లో ఉంది, అంటే పాస్ట్ టెన్స్ లో ఉందన్నమాట. ఇక్కడ టాక్డ్ అంటే మాట్లాడుకున్నారు అని అర్థం. అంటే మాట్లాడేసుకున్నారు అంటే ఒక విషయం గురించి మాట్లాడుకున్నారు. ఏ విషయం గురించి మాట్లాడుకున్నారు? అబౌట్ కింగ్డమ్ మ్యాటర్స్. అబౌట్ కింగ్డమ్ మ్యాటర్స్ అంటే రాజ్యం యొక్క విషయాల గురించి మాట్లాడుకున్నారు. ఓకే, అండ్ ఇంకో పని కూడా చేశారు కదా. ఏం చేశారు? దే మేడ్ ప్లాన్స్. దే ఆల్సో మేడ్ ప్లాన్స్. ఇక్కడ మేడ్ అనే వర్బ్ కి మేక్, MAKE, మేక్, మేడ్. ఓకే, మేడ్ 2 సార్లు వస్తుంది. ఇది V2 అనమాట, అంటే పాస్ట్ టెన్స్. మేక్ అనే V1 కి మేడ్ అనే V2 వస్తుంది, అండ్ V3 కూడా మేడే అవుతుంది. ఇక్కడ మేక్ అంటే ఏంటి? రూపొందించడం, అంటే తయారు చేయడం.
ఓకే, రాజ్యం యొక్క విషయాల గురించి మాట్లాడుకుని ఏం చేశారు, వాళ్ళు ఏమేమి చేయాలి అన్న దాని గురించి ప్లాన్స్ తయారు చేసుకున్నారు అనమాట. ఇంతకు ముందు ఆల్రెడీ ప్లాన్స్ ఉన్నాయి మనకు. ఆల్రెడీ టైటిల్లో ప్లాన్ అనే వర్డ్ వచ్చింది. అక్కడ ప్లాన్ అనే వర్డ్ వచ్చినప్పుడు మనం ఏమనుకున్నాం, దానికి పథకం అనే మీనింగ్ రాసుకున్నాం. పథకం అంటే పథకము అని రాసుకున్నాం. అంటే పథకం వేయడం అంటే వేరే వాళ్ళని మోసం చేయడానికో లేదనుకుంటే హాని చేయడానికో మనం చేసే ఆలోచనని మనం పథకం అని. ఇక్కడ మళ్ళీ ఇంకొక ప్లాన్ అని ఉంది. ఓకే, ఈ ప్లాన్ అనే మీనింగ్ వేరు. ఇక్కడ ప్లాన్స్ అంటే ప్రణాళికలు అని రాసుకోవచ్చు. ప్రణాళికలు అంటే ఒక పని చేయడానికి మనం ముందు ఒక ప్లాన్ రాసుకుంటాం కదా. మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు దానికి మొత్తాన్ని ఆలోచన చేస్తాం, ఎలా చేయాలి ఏంటి అనేది. దాన్ని మనం ఇక్కడ ప్లాన్స్ అంటాం. ఎక్కువగా మనం ప్లాన్స్ అంటే ఈ విధంగానే యూజ్ చేస్తాం ప్లాన్ అనే వర్డ్ని. కానీ ఆ ప్లాన్ అనే పదాన్ని పథకం ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ద ప్రిన్స్ వాంటెడ్ టు రూల్ ద కింగ్డమ్. ఈ సెంటెన్స్ చూస్తే ఇక్కడ వాంట్ అనేటటువంటి వర్బ్ ని చూడొచ్చు మనం. అది వాంట్ అనే వర్బ్ ని చూడొచ్చు. వాంట్ అంటే ఇక్కడ మనం ఏదైనా చెయ్యాలి అని కోరుకుంటున్నప్పుడు మనం దాన్ని వాంట్ అంటాం. దీనికి పాస్ట్ ఫామే వాంటెడ్. ఓకే, వాంట్ అంటే కోరుకోవడం, అండ్ వాంటెడ్ అంటే కోరుకున్నాడు అని. అంటే పాస్ట్ టెన్స్, పాస్ట్ టైంకి వెళ్ళిపోతుంది. ఇది V1 అయితే అండ్ దీన్ని V2 అంటాం వాంటెడ్ని. V3 కూడా వాంటెడే అవుతుంది. ఓకే, ఇట్స్ ఎ రెగ్యులర్ వర్బ్ కాబట్టి. ఏం కోరుకున్నాడంటే టు రూల్ ద కింగ్డమ్ అంటే రాజ్యాన్ని పాలించాలి, అంటే పరిపాలించాలి అని కోరుకున్నాడు. ఓకే, అండ్ ప్రిన్స్ యొక్క అంటే యువరాజు యొక్క కోరిక ఏంటంటే ఏం కోరుకున్నాడు అంటే రూల్ ద కింగ్డమ్ అంటే రాజ్యాన్ని పాలించాలి అని కోరుకున్నాడు అనమాట. యువరాజు రాజ్య పాలన చెయ్యాలని కోరుకున్నాడు అని ఇది సెంటెన్స్ కింద రాసుకోవచ్చు. ఓకే, ఇంతకు ముందు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, అంటే వయసు రాకముందే పెత్తనాలు చేయాలని ఆశపడతామని మాట్లాడుకున్నాం కదా. సో అలాగే ఇక్కడ కూడా యువరాజు రాజ్యపాలన చేయాలని చెప్పి అసలు వయసు రాకముందే కావాలని కోరుకున్నాడు అనమాట. కానీ కోరుకున్నది ఒకటైతే జరిగింది, ఇంకొకటి జరిగింది. ఏం జరిగిందో చూద్దాం ఇప్పుడు. బట్ హిస్ ఫాదర్ థాట్ హీ నీడెడ్ మోర్ ఎక్స్పీరియన్స్. ఓకే, బట్ అంటే కానీ అని, బట్ అంటే కానీ. హిస్ ఫాదర్ అంటే అతని తండ్రి థాట్. ఓకే, థాట్ ఇక్కడ థాట్ అనే దానికి థింక్ థాట్. ఓకే, థింక్ థాట్ అని రాస్తాం. ఇక్కడ థింక్ అనేది V1, థాట్ అనేది V2. ఓకే, అండ్ V3 కూడా థాట్ అవుతుంది. థింక్ అంటే ఆలోచించడం, అంటే భావించడం. థాట్ అంటే భావించాడు అని, అంటే ఆల్రెడీ జరిగిపోయిన విషయం కదా మనం మాట్లాడుకునేది. సో అందుకని థాట్ అని రాశాడు అనమాట. అయితే ఇంకొక వర్బ్ కూడా ఉంది కదా, నీడెడ్. హీ నీడెడ్ ఏం ఆలోచన చేశాడు అంటే హీ నీడెడ్ కి ప్రజెంట్ ఫామ్ నీడ్, దానికి నీడెడ్ అనేది పాస్ట్ ఫామ్ అనమాట. అంటే V1 V2. నీడెడ్ అంటే అవసరమైంది అని అర్థం. నీడ్ అంటే అవసరం, అండ్ నీడెడ్ అంటే పాస్ట్ టెన్స్ లోకి వెళ్ళేసరికి అవసరమైంది. అంటే తన కుమారుడికి ఎక్స్పీరియన్స్ అవసరమైంది, అంటే ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్, తన కుమారుడికి ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ కావాలి అని చెప్పి తన హిస్ ఫాదర్ థాట్ ఆలోచన చేశాడు అనమాట. అంటే భావించాడు అని అర్థం. సెంటెన్స్ లో రాసేది కానీ అతని తండ్రి తనకు మరింత అనుభవం అవసరమని భావించాడు అని ఈ సెంటెన్స్ ని రాసుకోవచ్చు. ఫీలింగ్ అప్సెట్ ద ప్రిన్స్ డిసైడెడ్ టు కిల్ హిస్ ఫాదర్. ఓకే, ఫీలింగ్ అప్సెట్ ద ప్రిన్స్ డిసైడెడ్ టు కిల్ హిస్ ఫాదర్. ఈ రోజుల్లో పిల్లలు ఇలాగే ఉన్నారు. సో కాదు అనగానే
చాలా వైలెంట్ గా ఆలోచన చేసేస్తా ఉన్నారు. ఎందుకు కాదన్నారు, దానికి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచించే పిల్లలు చాలా తక్కువ ఈరోజు. సో ఇక్కడ మన యువరాజు కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. రైట్. ఫీలింగ్ అప్సెట్. ఫీలింగ్ అప్సెట్ అంటే కలత చెందడం. అప్సెట్ అంటే కలత చెందడం, అంటే చాలా డిసప్పాయింట్ అవడం. ఓకే, చాలా కలత చెందిపోయి డిసైడెడ్ అంటే ఇక్కడ డిసైడెడ్ అనేది మనకి వర్బ్. డిసైడ్ అనేది V1 అయితే డిసైడెడ్ అనేది V2. ఓకే, ఇది V2 అనమాట. సో డిసైడ్ అంటే నిర్ణయించుకోవడం, డిసైడెడ్ అంటే నిర్ణయించేసుకున్నాడు, అంటే ఇలా నిర్ణయించుకున్నాడు అనమాట. ఏమని నిర్ణయించుకున్నాడు? టు కిల్ హిస్ ఫాదర్, తన తండ్రిని చంపాలని నిర్ణయించుకున్నాడు అనమాట. అంటే ఎలాంటి సమయాల్లోనే చెప్తా ఉంటారు, మనకి పెద్దలు చెప్తూ ఉంటారు, బాధలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదంట, అలాగే బాగా సంతోషంగా ఉన్నప్పుడు ప్రామిసులు చేయకూడదు, అంటే మాట ఇవ్వకూడదు. ఎందుకనంటే రెండు సందర్భాల్లోనూ సరైన నిర్ణయం తీసుకునే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ. బాగా బాధగా ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయం అయినా తీసేసుకుంటాం, అంటే రాంగ్ డెసిషనే తీసుకుంటాం మ్యాక్సిమం. ఎందుకనంటే ఎమోషన్స్ ఇన్బ్యాలెన్స్డ్గా ఉంటాయి. సంతోషంగా ఉన్నప్పుడు ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ ఉన్నప్పుడు అండ్ ఎక్స్ట్రీమ్ సాడ్గా ఉన్నప్పుడు, అండ్ ఎమోషన్స్ ఇన్బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు మనం ఆలోచనలు అనేవి కరెక్ట్గా చేయలేము. అందుకనే ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్లో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి డెసిషన్స్ తీసుకోకూడదు అని పెద్దలు చెప్తారు. He went to his friend and said. Okay, he went to his friend and said. ఏం చెప్పాడు? He went అంటే ఇక్కడ go అనేది V1, go అంటే వెళ్ళు అని, అండ్ went అంటే వెళ్ళాడు అని. gone అనేది V3, ఇది ఇర్రెగ్యులర్ వర్బ్ కనుక మనకి V3 ఫామ్ అనేది చేంజ్ అవుతుంది. ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏం కాదు, ఇక్కడ ఫస్ట్ ఉన్న స్పెల్లింగ్ అంటే V1 లో ఉన్న స్పెల్లింగ్ కి, V2 లో ఉన్న స్పెల్లింగ్ కి, V3 లో ఉన్న స్పెల్లింగ్స్ కి మారిపోతాయి. అంటే వర్బ్ ఫామ్ మారినప్పుడు ఆ స్పెల్లింగ్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. అలాంటి వాటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు. ఓకే, అండ్ కొన్ని వర్బ్స్ అన్నప్పుడు మనం ఈడి, జస్ట్ డి కానీ ఈడి కానీ యాడ్ చేస్తుంటాం కదా. రైట్, ఈ డి కానీ ఈడి కానీ యాడ్ చేస్తూ ఉంటాం కొన్ని వర్బ్స్ కింద. ముందు చూసాం కదా, వాంటెడ్, ఇక్కడ వాంట్ ఉంది, వాంటెడ్ ఈడి యాడ్ చేసాం. రైట్, సో అలాంటి వాటిని రెగ్యులర్ వర్బ్స్ అంటాం, అంతే. ఇక్కడ వెళ్ళాడు, హీ వెంట్, ఎక్కడికి వెళ్ళాడు? టు హిస్ ఫ్రెండ్, తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు అనమాట. పిల్లలకి బాధ కలిగినా సంతోషం వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరంటే వాళ్ళ ఫ్రెండ్సే. ఎక్కువగా వాళ్ళతోనే షేర్ చేసుకుంటూ ఉంటారు పిల్లలు. సో అందుకే అంటారు, మంచి ఫ్రెండ్ని సంపాదించుకుంటే మంచి ఆస్తిని సంపాదించుకున్నట్లే అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఓకే, సో గెట్ ఎ గుడ్ ఫ్రెండ్ అండ్ హీ విల్ బి యువర్ గుడ్ అసెట్. ఓకే, తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాడు, మై ఫాదర్ హ్యాస్ బీన్ మీన్ టు మీ. మై ఫాదర్ హ్యాస్ బీన్ మీన్ టు మీ. ఇప్పటి వరకు వచ్చిన సెంటెన్స్ అన్ని కూడా పాస్ట్ టెన్స్ లోనే ఉన్నాయి. ఎందుకనంటే ఈ అన్ని కూడా జరిగిపోయినాయి, ఇప్పటి వరకు వచ్చిన అన్ని కూడా జరిగిపోయిన ఇన్సిడెంట్స్ ని చెప్పాడు కాబట్టి ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ లో రాసేసాడు. ఇప్పటి వరకు అన్ని ఈ టోటల్ సెంటెన్సెస్ అన్ని కూడా పాస్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ లోనే ఎక్కువగా ఉన్నాయి అనమాట. ఏదైనా ఒక పని జరిగినప్పుడు దాని ప్రభావం గనక మనకి ప్రజెంట్ టైంలో కూడా ఉందనుకోండి, అంటే ఒక పని జరిగింది, ఆ పని జరిగి పని పూర్తయినా కూడా దాని ప్రభావం అంటే ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్రజెంట్ టైంలో కూడా ఉంటే అలాంటి సెంటెన్స్ ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ సెన్స్ లో కూడా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు, అంటే జరిగిపోయిన విషయాన్ని కూడా. ఇక్కడ ఈ సెంటెన్స్ ని చూస్తే ఈజ్ ఫాదర్ అంటే తనతో మీన్ గా ఉన్నాడు అంటున్నాడు. ఇక్కడ మీన్ అంటే ఏం లేదు, క్రూరంగా ఉండడం అంటే కఠినంగా ఉండడం లేదంటే చులకనగా చూడడం, ఇలాంటి వాటిని మీన్ అంటాం అనమాట. ఈ విషయం గురించి తన ఫ్రెండ్ కు చెప్తున్నాడు అంటే మై ఫాదర్ హ్యాస్ బీన్ మీన్ టు మీ, అంటే తన ఫాదర్
తనతో చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి తన ఫ్రెండ్ తో చెప్తూ ఉన్నాడు. అంటే తన ఫ్రెండ్ తో చెప్పే సమయంలో కూడా ఆ ఫాదర్ యొక్క యాటిట్యూడ్ అలాగే ఉంది కదా తన పట్ల. ఓకే, అంటే ఇంకా దాని ఇన్ఫ్లుయెన్స్ కంటిన్యూ అవుతుంది కదా, అందుకని దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ లో చెప్పడం జరిగింది అనమాట. ఓకే, మై ఫాదర్ హ్యాస్ బీన్ మీన్ టు మీ అంటే అర్థం ఏంటంటే నా తండ్రి నా పట్ల చాలా క్రూరంగా ప్రవర్తిస్తా ఉన్నాడు అని అర్థం. హీ డజంట్ ట్రస్ట్ మీ, హీ డజంట్ ట్రస్ట్ మీ అంటే ఇక్కడ ట్రస్ట్ అంటే అందరికీ తెలిసిందే. ట్రస్ట్ అంటే నమ్మకం. ఓకే, ట్రస్ట్ అంటే నమ్మకం, కానీ ఇక్కడ ఇది వర్బ్ గా యూజ్ చేశాడు. ఇక్కడ ట్రస్ట్ అంటే నమ్మడం. ఇక్కడ డస్ నాట్ అనేది ప్రజెంట్ టెన్స్. ఇక్కడ డస్ అనేది ఉంది కదా, ఇక్కడ మనకి డస్ అనేటటువంటి డూ ఫామ్ ఉంది. ఓకే, డస్ అనేటటువంటి డూ ఫామ్ ఉంది. ఈ డూ ఫామ్ యొక్క ఇండికేషన్ ఏంటంటే మనకి ఇది ప్రజెంట్ టెన్స్ లో ఉంది అని అర్థం అనమాట. ఓకే, ఈ సెంటెన్స్ ఈ డజంట్ ట్రస్ట్ మీ అనే సెంటెన్స్ ప్రజెంట్ టెన్స్ లో ఉందనడానికి ఈ డస్ ప్రూఫ్ అనమాట. అంటే డూ డస్ అనేవి ప్రజెంట్ టెన్స్ లో మాత్రమే వస్తాయి. రైట్, ఇది ప్రజెంట్ టెన్స్ లో. ఈ డజంట్ ట్రస్ట్ మీ అంటే నన్ను నమ్మడు. డస్ అనేది నెగటివ్ ఫామ్ గా ఉంది కదా, నెగటివ్ ఫామ్ గా ఉంది కదా. ఓకే, డస్ అనేది నెగటివ్ ఫామ్ ఉంది కాబట్టి నమ్మడం, ట్రస్ట్ అనేది నమ్మడం అయితే డజంట్ ట్రస్ట్ అంటే నమ్మడు అని అర్థం. ఈ డజంట్ ట్రస్ట్ మీ నన్ను నమ్మడు అని. అండ్ doesn't want me to become a king and doesn't want me to become a king. ఇక్కడ want అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, వాంటెడ్. వాంట్ అంటే ఏంటి? కోరుకోవడం. అంటే మా ఫాదర్ కోరుకోవట్లేదు. ఈ డజంట్ వాంట్ మీ, ఈ డజంట్ వాంట్ మీ అంటే నేను రాజు అవ్వడం. బికమ్ అ కింగ్ అంటే రాజు అవ్వడం మా నాన్నకి ఇష్టం లేదు. డజంట్ వాంట్ మీ అంటే మా నాన్నకి నేను కింగ్ అవ్వాలి అని అనుకోవట్లేదు, అంటే కింగ్ అవ్వాలని కోరుకోవట్లేదు అని అర్థం. ఇప్పుడు అందుకని ఏం చేశాడు, తన ఫాదర్ తను కింగ్ అవ్వడం ఇష్టం పట్టలేదు కాబట్టి ఏం చేశాడు, ఐ వాంట్ టు కిల్ మై ఫాదర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అనమాట. ఐ వాంట్ టు కిల్ మై ఫాదర్ అంటే రాజుకి తన కొడుకు కింగ్ అవ్వడం ఇష్టం లేదు అనేది రీజన్ అయితే, ఇక్కడ ప్రిన్స్ అంటే యువరాజుకి తన ఫాదర్ బతికి ఉండడం ఇష్టం లేదు. అంటే హీ డజంట్ వాంట్ హిస్ ఫాదర్ లివ్. ఓకే, సో ఏం డిసైడ్ అయ్యాడు, ఐ వాంట్ టు కిల్ మై ఫాదర్, నా తండ్రిని నేను చంపాలనుకుంటున్నాను అని ఈ సెడ్. ఓకే, ఇట్లా చెప్పాడు అనమాట. ఎవరికి? తన స్నేహితుడికి. ఓకే, ఇదంతా విన్నటువంటి తన స్నేహితుడి యొక్క పరిస్థితి ఏంటంటే, his friend got worried and tried to reassure him that his father loved him. ఓకే, ఇదంతా విన్నాడు. ఇదంతా విన్న తర్వాత యువరాజు చెప్పినంతా విన్న తర్వాత his friend got worried. got worried అంటే చాలా బాధపడిపోయాడు, ఆందోళన చెందాడు. got worried అంటే ఆందోళన చెందడం. ఆందోళన అంటే కలత చెందడమే. ఆందోళన అంటే కూడా కలత చెందనట్లే, అంటే చాలా బాధపడిపోయాడు అనమాట. గాడ్ వరీడ్ అంటే పాస్ట్ టెన్స్, జరిగిపోయింది కాబట్టి. అండ్ ఇలా బాధపడడం వల్ల ఏం చేశాడు, ట్రైడ్ అంటే ఇక్కడ ట్రైడ్ ఇది V2. ఓకే, ఇది V1 అయితే, ట్రై అనేది V1 అయితే ఇది V2 అనమాట. ట్రైడ్. V3 కూడా అలాగే వస్తుంది. రైట్, దీన్ని కూడా రెగ్యులర్ వర్బే అంటారు. ఇలా ప్రయత్నించాడు. ఈ ట్రైడ్ అంటే ఏంటి? ప్రయత్నించాడు. ఎలా ప్రయత్నించాడు? ఏం ప్రయత్నించాడు? టు రీఅష్యూర్ అంటే రీఅష్యూర్ అంటే ఇక్కడ అష్యూరెన్స్ ఇవ్వడం. రీఅష్యూర్ అంటే ఏం లేదు, తిరిగి అష్యూరెన్స్ ఇవ్వడం అన్నమాట. రీఅష్యూరెన్స్ అంటే ఇక్కడ అష్యూరెన్స్ అంటే ఏంటి? భరోసా. ఓకే, భరోసా అంటాం. అష్యూరెన్స్ అంటే భరోసా అని. ఇక్కడ భరోసా అని ఏదో ఒకటి చెప్తాం కదా, రైట్? భరోసా ఇవ్వడం కోసం మనం ఏదో ఒకటి చెప్తాం. ఏం చెప్పాడు? ఏం చెప్పి భరోసా ఇచ్చాడు? assured him that his father loved him. తనేమో తన ఫాదర్ కి తనంటే ఇష్టం లేదని,
తనంటే తన ఫాదర్కి ఇష్టం లేదని ప్రిన్స్ అంటా ఉంటే, ఇక్కడ మినిస్టర్ కొడుకు ఏమంటున్నాడంటే, లేదు లేదు నువ్వు అలా పొరపాటు పడకు, మీ ఫాదర్ నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. హిస్ ఫాదర్ లవ్డ్ హిమ్. ఓకే, తన ఫాదర్ తనని బాగా ప్రేమిస్తున్నాడు అని చెప్పి తన్ని ఆ సముదాయించడానికి, అంటే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేయడానికి మన యొక్క మినిస్టర్ కుమారుడు ప్రయత్నిస్తున్నాడు అని అర్థం. ఈ ట్రైడ్ టు రీఅష్యూర్. ఓకే, ఆ అష్యూరెన్స్ ఇచ్చి తన్ని మాన్పించాలి, ఆ ప్రయత్నం మాన్పించాలి అని మినిస్టర్ సన్ ట్రై చేశాడు అనమాట. డెస్పైట్ ద ఫ్రెండ్స్ ఎఫర్ట్స్. డెస్పైట్, ఇక్కడ డెస్పైట్ అనే దానికి మన అర్థం ఏ విధంగా రాస్తామంటే ఉన్నప్పటికీ, అంటే ఉన్నప్పటికీ, అయినప్పటికీ అలాంటి అర్థంతో మనం రాస్తా ఉంటాం అన్నమాట. దీనికి ఇంకొక ఆల్టర్నేటివ్ వర్డ్ కూడా ఉంది, ఇన్స్పైట్ ఆఫ్ అని కూడా రాస్తారు. డెస్పైట్ కి ఇంకొక వర్డ్ ఇన్స్పైట్ ఆఫ్ అని కూడా రాస్తారు అనమాట. డెస్పైట్ ద ఫ్రెండ్స్ ఎఫర్ట్స్, అంటే తన స్నేహితుడి యొక్క ఎఫర్ట్స్ అంటే ప్రయత్నాలు. ఎఫర్ట్స్ అంటే ప్రయత్నాలు. ఏం ప్రయత్నాలు అంటే తన ఫ్రెండ్ యొక్క ఆలోచనలు మాన్పించాలి అనేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ద ప్రిన్స్ ప్లాన్డ్ టు కిల్ ద కింగ్ విత్ ద సోల్జర్స్. అయితే తన ఫ్రెండ్ తో మాట్లాడిన తర్వాత ప్రిన్స్ కి అర్థమైపోయి ఉంటది ఏమని, తన స్నేహితుడు తనకి సహాయం చేయడు, ఫాదర్ని చంపడానికి తనకి హెల్ప్ చేయడు అని డిసైడ్ అయిపోయి ఉంటాడు. అందుకనే ఇక సోల్జర్స్ హెల్ప్ తీసుకుని ఇక కింగ్ ని చంపడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. అంటే ప్లాన్ చేస్తున్నాడు, ప్రిన్స్ ప్లాన్ చేస్తాడు. ఇక్కడ తన ఫ్రెండ్ ఏమో తను ఆపడానికి ట్రై చేస్తున్నాడు, కానీ ఈ ప్రిన్స్ సోల్జర్స్ హెల్ప్ తీసుకుని తన తండ్రిని చంపడానికి ప్రయత్నాలు, అంటే ప్రణాళికలు రెడీ చేసుకుంటా ఉన్నాడు అనమాట, ప్లాన్స్ చేస్తా ఉన్నాడు. ద లాయల్ సోల్జర్స్. లాయల్ అంటే నమ్మకమైన సోల్జర్స్ అంటే సైనికులు, నమ్మకమైన సైనికులు. హవెవర్ అంటే అయినప్పటికీ, అంటే తను ప్రిన్స్ తన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇంకా సోల్జర్స్ హెల్ప్ తీసుకుంటున్నాడు కదా, ఈ సోల్జర్స్ కూడా తనకి కింగ్ కి లాయల్ గా ఉన్నారు, అంటే నమ్మకస్తులుగా ఉన్నారు. ఈ నమ్మకస్తులుగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫార్మ్డ్ ద కింగ్. ఓకే, తన కుమారుడు తనని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు అని ఈ లాయల్ సోల్జర్స్ అంటే నమ్మకమైనటువంటి సైనికులు కింగ్ కి ఇన్ఫార్మ్ చేశారు. ఇన్ఫార్మ్డ్ అంటే సమాచారం అందించడం. ఓకే, ఇన్ఫార్మ్డ్ అంటే ఆల్రెడీ చేసేసారు, సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్నటువంటి రాజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏ నిర్ణయం తీసుకున్నాడు? ద కింగ్ వాజ్ వెరీ సాడ్ వెన్ హీ సెడ్, నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని ఇలా చెప్తూ ఉన్నాడు. ఎవరికి? తన కుమారుడికి. హీ సెడ్, ఇలా చెప్తా ఉన్నాడు ఏమని? మై సన్, నా కుమారుడా, ఐ హ్యావ్ టు అంటే ఇక్కడ హ్యావ్ టు అనేటటువంటి ఈ యొక్క మోడల్ వర్బ్ ని చెయ్యాల్సినటువంటి పనులు ఉంటాయి కదా, అంటే నేను ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, అది జరగా, అలాంటి విషయాన్ని మనం చెప్పడం కోసం మనం ఈ హ్యావ్ టు ని యూజ్ చేస్తాం. ఐ హ్యావ్ టు గో టు మార్కెట్ అంటే నేను మార్కెట్ కు వెళ్ళాలి. ఓకే, ఐ హ్యావ్ టు బ్యానిష్ యూ అంటే నేను నిన్ను బ్యానిష్ చేయాలి. బ్యానిష్ అంటే ఇక్కడ బహిష్కరించడం. బహిష్కరించుట. ఐ హ్యావ్ టు బ్యానిష్ యూ అంటే నేను నిన్ను బహిష్కరించాలి అని రాజు అంటా ఉన్నాడు. ఎక్కడి నుంచి బహిష్కరించాలి? ఫ్రమ్ మై కింగ్డమ్ అంటే నా రాజ్యం నుంచి నేను బహిష్కరించాలి అని చెప్పేసి ఈ రాజు తన నిర్ణయాన్ని చెప్పాడు. ఆ నిర్ణయాన్ని చెప్పేటప్పుడు ద కింగ్ వాజ్
వెరీ సాడ్. ఆ విషయం చెప్తూ తన సన్కి చాలా బాధగా ఉన్నాడు అనమాట. ఎందుకనంటే సొంత కుమారుడే తండ్రిని చంపాలి అని ప్లాన్ చేస్తున్నాడు అంటే అంతకన్నా బాధపడేటటువంటి విషయం ఇంకొకటి ఉండదు నాకు తెలిసి. ఓకే, ఎంత రాజైనా ఒక కొడుకుకి తండ్రే కదా. ఓకే, సో తన కుమారుడు తన గురించి అలాంటి ఆలోచన చేస్తున్నాడు, తన ఆలోచనలు అలా ఉన్నాయి తన గురించి అని తెలుసుకున్నటువంటి ఆ తండ్రి చాలా బాధపడ్డాడు. ఓకే, ఆ బాధలో ఇలా చెప్పాడు, ఐ హ్యావ్ టు బ్యానిష్ యూ ఫ్రమ్ మై కింగ్డమ్. నేను నిన్ను నా రాజ్యం నుంచి బహిష్కరించాలి అని చెప్పేసి తన నిర్ణయాన్ని చెప్తూ ఉన్నాడు. యూ కాంట్ బి కింగ్, యూ కాంట్ బి కింగ్, నువ్వు రాజు కాలేవు అని చెప్పి తన కుమారుడిని ఫైనల్గా తన నిర్ణయాన్ని తన కుమారుడికి చెప్పాడు. సో ఇదంతా విన్న తర్వాత నాకు ఒకటి అనిపిస్తా ఉంది, ఒక సామెత గుర్తొస్తా ఉంది. ఏంటంటే కొండనాలికి మందేస్తానంటే ఉండనాలికి ఊడిపోయిందంట. అట్లా ఉంది ఇక పరిస్థితి, ఈ కథ యొక్క సారాంశం. ఓకే, సో మన మోరల్ చూద్దాం. వాళ్ళు ఇచ్చిన మోరల్ ఏంటంటే, ట్రస్ట్ అండ్ అండర్స్టాండ్ యువర్ ఎల్డర్స్ ఇంటెన్షన్స్. ట్రస్ట్ అంటే నమ్మండి, ట్రస్ట్ అంటే నమ్ము. ఓకే, వర్బ్గా వాడాడు కదా, నమ్ము. ఏం నమ్మాలి? నమ్ము అండ్ ఇంకొకటి కూడా చేయమంటా ఉన్నాడు, ట్రస్ట్ అండ్ అండర్స్టాండ్. అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకో. ఓకే, అర్థం చేసుకో. ఏం అర్థం చేసుకోవాలి, ఏం నమ్మాలి? యువర్ ఎల్డర్స్. ఎల్డర్స్ అపాస్ట్రఫీ ఉంది. ఎల్డర్స్ అపాస్ట్రఫీ అంటే మీ పెద్దల యొక్క అని. ఓకే, మీ పెద్దల యొక్క ఇంటెన్షన్స్. మీ పెద్దల యొక్క ఇంటెన్షన్స్. ఇంటెన్షన్స్ అంటే ఏం లేదు, ఉద్దేశాలు. ఓకే, ఉద్దేశాలు. ఉద్దేశాలు అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్పారో. వెళ్ళొద్దు అంటే వెళ్ళమాకు, ఆగు, కంగారు ఎందుకు. చేయొద్దు అంటే చెయ్యి మాకు, ఆగు, ఎందుకు చెప్పారో తెలుసుకో అవసరమైతే. ఓకే, సో యూ హ్యావ్ టు ట్రస్ట్ అండ్ అండర్స్టాండ్ యువర్ ఎల్డర్స్ ఇంటెన్షన్స్. వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్పారో అనేది ఆలోచించడానికి ప్రయత్నించాలి. ఓకే, అండ్ తొందరపడకురా సుందరవదన అని తొందరపడిపోయి ముందుగానే చేతులు కాల్చుకుంటే తర్వాత ఆకులు పట్టుకున్న ఉపయోగం లేదు. ఎందుకంటే పెద్దవాళ్ళు అనుభవంతో చెప్తారు, అనుభవాన్ని బట్టి వినాల్సిన పరిస్థితి ఈ యంగ్స్టర్స్కి ఎంతైనా ఉంది. ఆల్ రైట్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద స్టోరీ. అండ్ ఇప్పుడు మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు వర్షన్స్ సైడ్ బై సైడ్, ట్రాన్స్లేటెడ్ వర్షన్స్ సైడ్ బై సైడ్ ఉంచుతాను, చూడండి. అండ్ మీరు కనుక ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ కంప్లీట్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్లీజ్ డూ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ coming video. See you soon with another video. Thank you.